వస్తాయండి, నాగులకి నాగలు వస్తాయి, తిరుపతులకి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, తల్లి తండ్రి అమ్మలారా వినండి, బాబులారా, మనము ఈ భూమి మీద పుట్టటమే మహాప్రసాదం నాకు తెలిసినంత వరకు. ఈ పుట్టిన కాడి నుంచి కూడా మనము ఈ భూదేవి మీద మనం తాండం ఆడుతున్నామంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం అని అనుకోవటమే నాకు తెలిసినంత వరకు. అదేంటి స్వామి అనొచ్చు మీరు, వాస్తవమే. పక్షి పుట్టింది, కాకి పుట్టింది, పిట్ట పుట్టింది, వాళ్ళు మనం చూస్తున్నాం 2 ఎకరాల చెట్ల మీద తిరుగుతున్నాయి అలవంతులు. మనం చూసావా? రకానికి ఒక ఉంగరం, రకానికి ఒక బ్యాసిలైటు, రకానికి ఒక పంచ, రకానికి ఒక వేషం చూసారా? రకానికి దిద్దులు, రకానికి ఒక మాంగళ్యాలు చూసారా? వాటికి లేదు అంత అనుభూతి. కానీ ఇవన్నీ మనకి భగవంతుడు అమర్చాడురా అనుకుంటే మనము ఆ భగవంతుడినే ఈ 2 చేతులు ఇదివరకు ఇలా పెట్టేవాడు, నాయనా కాపాడయ్యా అని. ఇప్పుడు లేదు, చూస్తాడులే భగవంతుడు, ఉంటే ఉంటాం, పోతే పోతాం. అయితే ఈ దుష్కరమే మీ కుటుంబానికి, నిన్ను ఆ శాపము నిన్ను మింగేస్తూ ఉంటుందన్నమాట. అది నీకు తెలియదు. ఒకేసారి పడేసిద్ది. గాలి వాన వచ్చినప్పుడు ఎలాగైతే చెట్టు కొమ్మలు ఇరిగిపోతాయో అలా పడేసిద్ది మనల్ని. పడేసిన కాడి నుంచి నీకు బాగపోతే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. దేవుళ్ళు లాంటి వాడు డాక్టర్ గారు ఆడ తీసుకెళ్ళాలి. నీతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉత్సాహం పోయి, ఆనందం పోయి, ఈ కన్నీళ్ళు పవిత్రమైన కంటి చూపులో నుంచి నీళ్ళు ఇలా కారిపోతూ ఉంటాయి. చూసారా? ఇలాంటి బాధకర విషయాలు కలగకుండా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, పొద్దున్నే లేవండి. 4 గంటలకు చేసే పూజ దైవశక్తి పూజ 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల 8 గంటల వరకు మళ్ళీ దైవశక్తి పూజ. అలా చేసుకోండి. ఇల్లు వాకిలు ఊడ్చుకొని శుద్ధి చేసుకొని కాస్త స్నానం చేసి ఒక పువ్వు లేకపోతే నాయనా నా దగ్గర ఏమి లేదయ్యా అని దండం పెట్టుకొని కాస్త నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను, నా భర్తని కాపాడయ్యని వేడుకుంటే, పాడి పంటలు వేడుకుంటే అప్పుడు వాళ్ళు ఏదైనా ఒక వరం ఇస్తారు. నేనే కదా వేసింది భూమి మీద, వాడని వేడుకుంటున్నాడు, ఆ బాల ఏడుకుంటుందని వాళ్ళకు కూడా కొన్ని జాలి కలిగిద్ది. ఎక్కడ దాకా ఎందుకని ఇప్పుడు మనం వెళ్తాం రోడ్డు అమ్మటే అడుక్కున్న వాళ్ళు తగులుతూ ఉంటారు. ఒకరు ఉంటారు, ఆ పిచ్చికాడేగా ముసలాడుగా ఏమయ్యా ఇప్పుడు ఏం పాపం చేసావు అడుకుంటున్నాడు. కానీ నిజంగా నేను మా ఆవిడ కాకాని వెళ్తున్నామండి. కాకాని వెళ్తుంటే టోల్గేట్ ఉంది కదా కాసు దగ్గర. అయితే నా వీడియో ఎంతమంది చూస్తున్నారో తెలియదండి. కాకాని అంటే ఇది ఆంధ్ర అండి, మాది ఆంధ్ర. అంటే ఇక్కడ చూసే కంటే తెలిసింది కాకాని మీకు తెలియదు కదా. గుంటూరు జిల్లా, గుంటూరు వెళ్తున్నాము. వెళ్తుంటే ఆడ టోల్గేట్ దగ్గర ఒక ముసలమ్మ ముసలాయన ఇద్దరు పండిపోయారు, భార్యాభర్తలు అంటారు. సరే లారీ లాగినవి, మేము పక్క నుంచి వెళ్తానికి సిద్ధం అవుతున్నాము. వెళ్తుంటే అయ్యా అయ్యా అని వచ్చాడు. సరే మా ఆవిడకి వచ్చి జాలి ప్రాణం అండి, దబక్కన తీసేస్తుంది, తీసిద్ది లైన్లో. సరే 30 రూపాయలు ఇవ్వమన్నాను, ఇచ్చేసింది. 30-20 ఇచ్చింది, అబద్ధం ఆడకూడదు. 30-20 నాకు తెలియదు, ఇచ్చేసింది. సరే ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆ ముసలమ్మ ఇంకెందుకు ఆమె కూడా అంటే ఆమె కూడా ఇచ్చేసాం. ఇక్కడి నుంచండి ఒక్క 10 పర్లంగా వెళ్ళామో లేదు తెలియదండి. వెనక్కి చూసాం, లేనే లేరు వాళ్ళు. చూసావా? అలాగే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఏ రూపంలో మేలు చేస్తాడో కూడా చెప్పలేం. దేవుడే దిగొచ్చి కిరీటాలతో, విగ్రహ రూపాలతో కనపడతాం అనుకోమాకండి. పసిపిల్లల రూపంలో కనపడవచ్చు, ముదుటి రూపంలో కనపడవచ్చు, కళల్లో విచిత్రాలు కనపడుతూ ఉంటారు. నాకు చాలామంది కనపడుతూ ఉంటారు. నాకు విచిత్రంగా, నేను ఒక పానపరాకు వేయను, ఒక సిగరెట్ లేదు, ఒక చుట్టా లేదు, నేను ఏమీ చేయను. చక్కగా లేచానా, పూజ చేసుకున్నానా, రాసుకుంటా కూర్చుంటా. నా కాడికి పూజ చేసుకుంటా కదా, 108 సార్లు జపం చేసుకుంటూ కూర్చుంటా. మా అబ్బాయి వేస్తాడు, ఏం కావాలో తెచ్చి పెడతాడు. ఇక నేను పొద్దున్నే స్నానం చేసి ఆ గది అన్నీ ఊడ్చుకొని నేనే ముగ్గులు వేసుకుంటా. రేపు చూపిస్తానండి వీడియో, నేను ముగ్గు ఎలా వేస్తాను.
ముగ్గులు వేసుకొని నాయన ప్రపంచంలో కాపాడుకుంటాం. కానీ నాలాంటి వాళ్ళు లైక్ కొట్టండి, నాలాంటి వాళ్ళని దగ్గర తీసుకోండి. మొన్న కొండపల్లిలో గతంలో నేను చేసినప్పుడు టపటపాయనికి పనులు వచ్చినాయి, బండి కొనుక్కున్నాడు, కొనుక్కోడానికి డబ్బులు కాడని ఎంత హైస్పీడ్గా బాగా కలిసి వచ్చినాయి. నన్ను వదిలేశాడు. కాస్త అన్నయ్య ఒకసారి రా, వస్తాను బాబు అన్నాను. నీ అడుగు పెట్టేళ్ళు ఆయన ఒకసారి అన్నాడు. అట్లాగే మొన్న రీసెంట్గా ఒకరి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో రోగపీడలతో ఒక ఆమె బాధపడుతుంది, ఒక అమ్మాయి. నేను వెళ్ళి వచ్చాక కొంచెం సాల్వ్ అయిపోయింది. నేను మంత్రాలు ఏం లేదు, అందుకని నేను దవక్కన ఎవరింటికి పడితే ఇంటికి వెళ్ళను. ఎందుకంటే నేను అంత పవిత్రంగా చేసుకుంటాను, చాలా జాగ్రత్తగా చేస్తాను పూజ. నా నోటి వాకు వల్ల చాలామంది బాగుపడతారని చెప్పి నాకు ఒక టాక్ ఉంది, ఒక నేమ్ ఉంది నాకు. అదే అక్కడికి వచ్చారనుకోండి మీకు చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేసుకోండి, నా వీడియో చూడండి. కొన్ని మీ మీద ఉన్న గ్రహాలు చెడిపోయి అన్నీ కూడా పారిపోతాయి. చెడిపోయిన దుష్ట గ్రహాలు మొత్తం కూడా మీ ఒంటి మీద అన్నీ కూడా తొలగిపోతాయి. చూడండి నా వీడియో. అట్లాగే మీకు ఏదైనా అనుమానం ఉందనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. 730 వీడియోలో పెట్టానండి ఇప్పటివరకు. చూడండి, చూసి మీ కుటుంబాలు మీరు బాగు చేసుకోండి నాయన తల్లులారా. జై నాగు మదాకి జై, మలగన్నమ్మకి జై, లక్ష్మీవారికి జై, లక్ష్మీ నరసింహస్వామి గంజరీ గజేశ్వరి గణరామంతులే నమః, బాలకాల స్వామికి జై, తల్లి మదాకి జై. ఓం తల్లి నాగుకి జై, నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మదాకి జై, మలగన్నమ్మకి జై, మాత నాగు, నా తల్లి నాగుకి జై, నాగలోక ప్రతిపతులకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర నమః. ఓం తల్లి మదాకి జై. ఓం భారతి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. మమగన్న మా తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం మాతాకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం మమగన్న మా తల్లికి జై. అమ్మ తల్లికి జై మాత. ఓం దీర్ఘాయుష్మ